ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమాశంకర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా డిసెంబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసము మొత్తము కూడా హేమంత ఋతువు మార్పిడి జరగటము, అట్లాగే జాతకంలో మేషాది మీనరాశి పర్యంతము కూడా కొన్ని గ్రహాలు రుజుమార్గంలోకి ప్రయాణం చేయటం, కొన్ని గ్రహాలు తమ యొక్క స్థితిని మార్చుకోవటం, మరికొన్ని గ్రహాలు వక్రగతిలోకి వెళ్ళటం. ఈ విధంగా గ్రహాల యొక్క మార్పిడి వలన ఏ ఏ రాశుల వారికి ఏ ఏ సందర్భానుచితంగా ఏ ఏ సమస్యలు కలుగుతాయి, అట్లాగే ఎవరికి ఏ విధమైనటువంటి విద్య, ఉద్యోగము, కళ్యాణము, సంతానము ఇలాంటి యోగాలు కలుగుతాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా చర్చించుకునే ప్రయత్నంలో ఈ డిసెంబర్ మాస ఫలితాలను గురించి అవకాశం ఉన్నంత వరకు మరి జాతకరీత్యా ప్రతి మనిషి జన్మించినప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా వారి యొక్క జన్మానుసారము ఫలానా డేటు, టైము, ప్లేసు వీటి రీత్యా జరిగేటటువంటి దశలు, అంతర్దశలు, అలాగే వారి జాతకంలో ఉన్నటువంటి లగ్నము ప్రాణం లాంటిది. మరి ఆ లగ్నం నుంచి ఏ ఏ గ్రహాలు శుభస్థానంలో ఉన్నాయి, ఏ ఏ గ్రహాలు ఇబ్బందులు పెట్టేటటువంటి అశుభ స్థానాల్లో ఉన్నాయి తెలుసుకుంటూ, అట్లాగే ఈ యొక్క జన్మరాశి చక్రము అనేటటువంటిది నక్షత్ర ప్రభావము, నక్షత్రాలని మరి ఆ పరిపాలించేటటువంటి చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి ఫలానా రాశి వారికి ఈ విధంగా జరుగుతుంది అనేటటువంటి ఒక అంటే క్లుప్తంగా ఉన్నంతలో క్లుప్తంగా చెప్పగలగటం ఈ యొక్క డిసెంబర్ మాస ఫలితాలు. అసలైనటువంటిది జన్మజాతకము. జన్మజాతక రీత్యా గ్రహాలను అనుసరించి ఇప్పుడు గోచారంలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి లౌకికంగా, ప్రాపంచికంగా, లేకపోతే ఈ నక్షత్రం వారికి, ఈ రాశుల వారికి ఈ విధంగా జరగవచ్చు అనేటటువంటి ఒక సంకేతాన్ని మాత్రం ఇవ్వటమే ఈ యొక్క కాలచక్ర గమనంలో జన్మరాశి ఫలితాలని గురించి తెలుసుకోవటం. ఓం శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి ఈ మాసము అనగా డిసెంబరు 1 నుంచి 30 వరకు కూడా కాలచక్ర గమనానుసారము గ్రహస్థితి ఏ విధంగా ఉంది అంటే, ముఖ్యంగా ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాల వారు, రోహిణీ నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రము 1, 2 పాదాల వారు, ఈ 9 నక్షత్ర పాదాల వారికి వృషభ రాశి వారికి మరి ఈ యొక్క గ్రహాలు ఉన్నటువంటి రాశుల ప్రకారము, అట్లాగే వీరి యొక్క రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు, ఆయనే ధనకారకుడు, వివాహకారకుడు, వాక్కుకారకుడు, నేత్రకారకుడు, అన్ని శుభాలను ఇచ్చేటటువంటి శుక్రుడు. ఈ యొక్క శుక్రుడు జాతకంలో అంటే ఇప్పుడు ప్రజెంట్ కాలచక్రంలో ఈ వృషభ రాశి వారికి ఎక్కడైతే ఉంటాడో, ఎవరితో కలిసి ఉంటాడో వారిచ్చేటటువంటి ఫలితాలతో పాటుగా ఈయన ఇచ్చే శుభ ఫలితాలు కూడా తారుమారయ్యే అవకాశము ఎట్టి పరిస్థితుల్లో ఉండబోతోంది ఈ డిసెంబర్ 1 నుంచి కూడా. ఎందుకంటే కొన్ని గ్రహాలు మారిపోతున్నాయి. ఇప్పుడు శని భగవానుడు వీరికి దాదాపుగా కొన్ని రోజులు, కొన్ని నెలల బట్టి కూడా వక్రగతిని పొంది ఇవ్వాల్సినటువంటి విషయాలలో ధనపరంగా కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ప్రమోషన్ విషయంలో కూడా వీరికి సరైనటువంటి సూటబుల్ అండ్ సాటిస్ఫాక్షన్ అండ్ స్థిరమైనటువంటి స్టాండర్డ్ పరంగా ఇవ్వలేని పరిస్థితి, అంటే అటు ఇటుగా ఆ యొక్క పరిస్థితిని కలుగు చేస్తున్నాడు. ఇప్పుడు వృషభ రాశి వారికి శని మహానుభావుడు లాభస్థితిలో చాలా అఖండంగా యోగించే అవకాశం కలుగుతోంది డిసెంబర్ 1 నుంచి కూడా. ఎందుకంటే ఆయన చక్కగా రుజుమార్గాన్ని ఎంచుకోవాలి. అంటే రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ పూర్వాభాద్ర నక్షత్రంలో ఆకస్మికంగా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావచ్చు, అనుకున్న అభీష్టాలు కలగచ్చు, తండ్రి ద్వారా ఏదైనా ధనలాభాలు కలగచ్చు. అట్లాగే రాహు కూడా సొంత నక్షత్రంలోకి వస్తున్నాడు కాబట్టి ఉద్యోగంలో మీరు గనక సరైనటువంటి స్వయం కృషి, కష్టాన్ని, ఇష్టాన్ని ప్రదర్శించినట్లయితే కనుక ఎటువంటి అమరికలు లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా కనుక అవతల మీ ఉద్యోగస్తులతో కానీ, అవతల వ్యక్తులతో కానీ మాట్లాడుతూ మీ కింద పనిచేసేటటువంటి ఎవరైతే అనుయాయులు ఉంటారో, అంటే మీ కింద పనిచేసే సర్వెంట్స్ ఎవరు ఉంటుంటారో, లేకపోతే సహ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారితో జాగ్రత్తగా మాట్లాడుతూ, తెలివిగా మాట్లాడుతూ
ఆలస్యమైనా సరే 2 రోజులు టైం తీసుకోండి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా 2 రోజులు టైం తీసుకోండి. ఆ 2 రోజుల్లో ఏది మంచి ఏది చెడు అనేటటువంటి సొంత నిర్ణయం మీరు నలుగురిని అడిగినా ఫైనల్ నిర్ణయం మీదే ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు అనుకున్నటువంటి స్థాయికి ఎదగడానికి ఈ శని మరియు రాహువు వృషభ రాశి వారికి చక్కగా యోగిస్తున్నారని చెప్పుకోవచ్చు. రావాల్సినటువంటి వ్యాపారం ద్వారా పెట్టుబడి పెట్టినటువంటి లావాదేవీల్లో లాభాలు కలగటము, అట్లాగే షేర్స్ అండ్ సెన్సెక్స్ ఒకవేళ మీరు అమ్ముకుంటే అంటే పెట్టుబడిగా పెట్టినవి ఏదైనా సరే, అది గోల్డ్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఏవైనా సరే అనుకూలంగా వచ్చే అవకాశము శని రాహువుల వల్ల కలుగుతున్నాయి. ముఖ్యంగా వృషభ రాశికి అధిపతి అయినటువంటి మరి శుక్రుడు సప్తమంలో డిసెంబర్ 27 వరకు ఉంటాడు. ఆయన ఇప్పటి వరకు 6లో ఉన్నాడు, తర్వాత 7లోకి వస్తున్నాడు. అంటే ఇక్కడ కుటుంబంలో వైవిధ్యకరమైనటువంటి బాధలు మీకు కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క శుక్రుడు అటు కుజుడితోనూ రవితోనూ బుధుడితోనూ 3 గ్రహాలతో కలిసి ఉన్నాయి. బుధుడితో కలిసినటువంటి శుక్రుడు చక్కగా ధనలాభాలను, కుటుంబం ద్వారా విశేషమైనటువంటి ఆర్థిక వ్యవహారాల్లో పాల్గొనడము, విందులు వినోదాలు, ఏదైనా శుభకరమైనటువంటి విందులు వినోదాలు అంటే వాటిల్లో పాల్గొని మీ యొక్క అభీష్టాలను తెలియజేయటము, దానికి వాళ్ళు సహకరించటము, ధన సహాయము అందటము, లేకపోతే ఇందాక చెప్పిన విధంగా ఈ యొక్క శుక్రుడు బుధుడు కలిసి ఉన్న ఆకస్మికంగా ఏదైనా సరే రావాల్సినటువంటి పాత బాకీలు మీరు సహాయం చేసిన వాళ్ళు మళ్ళీ మీకు తిరిగి ఇవ్వటము, లేకపోతే సంతానం ద్వారా వారి యొక్క ఉద్యోగంలో మార్పులు కలిగి వారి ద్వారా మీకు ఏదైనా ధనలాభం కలగటము, ఇలాంటివి వృషభ రాశి వారికి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా విద్యార్థులు, వృషభ రాశి విద్యార్థులకి రవి చతుర్థాధిపతి సప్తమంలో ఉండటము అది కొంచెం ధర్మాన్ని నశింపజేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆరోగ్యరీత్యా వీరికి కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. రవికుజులు ఆవేశాన్ని పెంచుతారు. అవసరం లేనటువంటి ప్రతి విషయంలో అంటే సంఘంలో జరిగేటటువంటి గొడవలు కావచ్చు, కొట్లాట్లు కావచ్చు, అవసరం లేని ప్రతి విషయం దగ్గరికి వీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మీ చదువుకి భంగం కలగటానికి అవకాశం ఉంటుంది. తండ్రి యొక్క సహాయ సహకారాలు మీకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు తండ్రితో కోపాన్ని లేకుండా, ఎటువంటి అస్పష్టత లేకుండా చక్కగా తండ్రిని గౌరవిస్తూ, మీకున్నటువంటి మనోభావాల్ని చక్కగా ఆలోచనల్ని తండ్రికి ఉదహరిస్తూ, వారితో మాట్లాడుతూ, కుటుంబంలో సౌఖ్యంగా మెలగటానికి ప్రయత్నం చేస్తూ, అట్లాగే మీకు ఇష్టమైనటువంటి వాళ్ళతో కూడా కొన్ని విభేదాలు కలగడానికి అవకాశం ఉంది. అంటే స్త్రీ పురుషుల్లో ఎవరైనా సరే ఇష్టపడ్డా, ప్రేమించుకున్నా, వివాహం దాకా వెళ్ళాలనుకున్నా కూడా వాటిల్లో కూడా కొన్ని విభేదాలు, కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. కొంచెం తస్మాత్ జాగ్రత్త. గ్రహస్థితి మనకి బాలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటూ మనం వెసులుబాటు తీసుకొని ఆఫ్టర్ డిసెంబర్ తర్వాత కొంచెం మూమెంట్స్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి అనుకోండి తప్ప తొందరపడి మాట్లాడటము, ఆవేశపడటము, వాగ్వాదన చేయటము, వితండవాదన చేయటము, అట్లాగే చదువులకు స్కూల్స్కి కాలేజీలకు వెళ్లకుండా ఎగ్గుకొట్టడము, తండ్రికి అబద్ధాలు చెప్పటము, లేకపోతే ప్రతిదీ కూడా అవమానంగా ఫీల్ అవ్వటము, అవతల వాళ్ళనన్నా మిమ్మల్ని ఫీల్ అవ్వటము, ఇట్లాంటివి చాలా ఇబ్బందుల్ని క్రియేట్ చేసే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా ఈ 7వ స్థానము భార్యాభర్తల స్థానాన్ని తెలియజేస్తుంది. మరి వృషభ రాశి వారికి ఈ యొక్క స్థానంలో ఉన్నటువంటి గ్రహాల వలన చాలా ఇబ్బందులు, అసలు ఏ గ్రహము అక్కడ ఉండకూడదు. కాబట్టి 4 గ్రహాలకి సంబంధించినటువంటి దానాలన్నా సరే భార్యాభర్తలు వారికి ఏదైనా గొడవలు అవుతుంటే బ్రాహ్మడికి చక్కగా ఇంటికి పిలుచుకోనో, లేకపోతే మీరు దేవాలయానికి వెళ్ళో ఆ బ్రాహ్మడి కాలు గడిగి శిరస్సు మీద జల్లుకొని 4 గ్రహాలకి సంబంధించి రవికి గోధుమ రవ్వ లేకపోతే గోధుమలు, లేకపోతే కుజుడికి సంబంధించి కందిపప్పు లేదా కందులు, లేదా బుధుడికి సంబంధించి పెసర్లు లేదా పెసరపప్పు, శుక్రుడికి సంబంధించి చింతపండు, ఇది చాలా విశేషం అన్నమాట. దాంపత్యానికి దుర్గాదేవికి పులిహోర చేసి పెడితే చాలా విశేషమైనటువంటి శక్తి మీకు కలుగుతుంది, దాంపత్య ఆనుకూలత కలుగుతుంది. కాబట్టి దంపతులు తప్పనిసరిగా ఇరువురు కలిసి ఏదైనా సమస్య వచ్చింది, గొడవలు వచ్చినాయి, అవసరం లేదు. ఎందుకంటే బంధువుల ద్వారా, అవతల వాళ్ళ ద్వారా, లోక వ్యవహారాల గురించి మాట జారడం ద్వారా వచ్చిన ప్రతి సమస్యకి పరిష్కారము ఎడబాటు కాదండి. కాబట్టి మనలో మనం చర్చించుకోవాలి అనుకుంటే కనుక ముందు ఏ గ్రహాలు మనల్ని చూస్తున్నాయి, ఏ గ్రహాలు అవసరం లేని స్థానంలో ఉన్నాయో తెలుసుకొని ఈ దానాదుల ద్వారా, లేదా ఇద్దరూ కలిసి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తప్పనిసరిగా అభిషేకం చేసుకోండి. ఎందుకంటే కుజశుక్రుల యొక్క సంబంధము భార్యాభర్తల మధ్య ఎడబాటు తప్ప, విడదీయటం తప్ప వేరే శుభకరమైనటువంటి ఏ విషయం ఉండదు. రవిశుక్రుడు కూడా అంతేనండి. అట్లాగే వాహనాల ద్వారా కూడా కొన్ని ప్రమాదాలు పొంచి ఉండే అవకాశము, అంటే వెళ్తూ పురుషులైతే కనుక స్త్రీని, స్త్రీ అయితే కనుక పురుషుణ్ణి, వీరిని ఎక్కడో చూసినట్టుంది అనే ఒక ఆలోచన వచ్చినా ఈ లోపల వచ్చి వెనకాల వాళ్ళు లేదా ముందు మీరు ఏదో ఒక బండిని స్పృశించడం ద్వారా
అది ఒక యాక్సిడెంట్ లెవెల్లోనో లేకపోతే దాని ద్వారా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇది చేయడము లేదా తగాదాలు పడటము ఇలాంటివన్నీ కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఒళ్ళు మైమర్చిపోకుండా కొంచెం జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్తూ ఉండండి. వెనకాల కూడా పరీక్ష చేస్తూ ఉండండి అద్దంలో. అద్దానికి ముఖ్య కారకుడు శుక్రుడు. కాబట్టి ఈ కుజ శుక్రుల యొక్క రవి శుక్రుల యొక్క బంధము కాస్త నేత్ర దోషాలను కూడా కలుగజేసే అవకాశం ఉంటుంది. వాత పిత్త శ్లేష్మ దోషాల ద్వారా కూడా మోషన్స్ అవ్వటము, అనారోగ్య పాలవటము కలిగడానికి అవకాశం ఉంది. అట్లాగే వృషభ రాశి వారికి చతుర్థంలో కేతువు కూడా విద్యాభంగాన్ని, ఆలస్యాన్ని కలుగజేస్తున్నాడు. కాబట్టి ఎటు చూసినా జాతకరీత్యా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ద్వితీయంలో ఉన్నటువంటి గురుడు ఈ యొక్క డిసెంబర్ మాసంలో వక్రించి 2వ స్థానంలో ఉండటం ద్వారా అవసరం లేకుండా ప్రయాణాలకి ఖర్చు అవ్వటము, అంటే ఆయన రుజుమార్గంలో వచ్చేటటువంటి ధనం వేరుంటుంది. ఆయన వక్రత్వంతో ఉండేసరికి ఆయన దృష్టి యొక్క మార్పుల వలన మీకు లేనిపోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అవసరం లేకుండా దగ్గర ప్రయాణాలను కూడా కొంచెం కంట్రోల్ చేసుకోండి. బంధువులతో మాట్లాడేటప్పుడు ఏదో విషయాలు, పాత విషయాలు కూడా తవ్వుకొని మాట్లాడడం మానేసేయండి. అట్లాగే ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వెళ్దాం, అక్కడ దాకా వెళ్దాం అంటే అది కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి వెళ్ళండి. లేకపోతే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా కోర్టు వ్యవహారాలు కావచ్చు, వివాహాల విషయాల్లో కావచ్చు, ముఖ్యంగా బిజినెస్ విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా సరే లౌకిక వ్యవహారాల్లో మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండటం వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో చాలా ఉత్తమం. ఏదేమైనప్పటికీ మీ జన్మజాతక రీత్యా ఉన్నటువంటి గ్రహ స్థితిగతులు, దశలు, అంతర్దశలు గనక మిమ్మల్ని గనక చక్కగా సూపర్గా గనక తీసుకువెళుతూ వారు అనుకూలంగా ఉంటే ఈ గోచారంలో ఈ గ్రహాలు ఇచ్చేటటువంటివి కొంతవరకు మాత్రమే న్యూట్రల్ అయ్యి ఇచ్చేటటువంటి దశాంతర్దశానాదులు గనక ఇక్కడ అనుకూల స్థానాల్లో, అనుకూల నక్షత్రాల్లో ఉంటే మీ యొక్క అభీష్ట సిద్ధి నెరవేరటము, ఆర్థిక వ్యవహారిక విషయాలలో కానీ అన్ని విషయాలలో కూడా మీకు అభివృద్ధి కంపల్సరీ ఉంటుంది. ఏదేమైనప్పటికీ జన్మజాతకం ద్వారానే పూర్తి జాతక విశేషాలు తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళండి. గోచార విషయాలు కొంతవరకు మాత్రమే మనల్ని సూచికగా, అంటే ఒక సిగ్నిఫికెన్స్ మాత్రమే తెలియజేస్తాయని గుర్తుంచుకోండి. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ 7 గ్రహాలకు సంబంధించి లక్ష్మీనారాయణుల యొక్క ఆ అష్టకాన్ని కానీ, లేకపోతే వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని రోజు ఇంట్లో వినడం ద్వారా కానివ్వండి, లేకపోతే ఓం సం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనేటటువంటి స్వామివారి యొక్క అష్టోత్తరాలను ఎక్కువగా చేయండి. ఎందుకంటే వృషభ రాశి వారికి అష్టమంలో కూడా కుజుడు ఈ యొక్క డిసెంబర్ 7 తర్వాత వస్తున్నాడు, 16 తర్వాత రవి వస్తున్నాడు. కాబట్టి ఆదిత్య హృదయాన్ని, సుబ్రహ్మణ్య అష్టకాన్ని తప్పనిసరిగా ఫాలో అవ్వండి. ఏదేమైనప్పటికీ వృషభ రాశి వారికి కొంత ఈ గ్రహాలు, మాసవారి గ్రహాల యొక్క విషయంలో కొన్ని అపశృతులు, ఇబ్బందులు తప్పవని తెలుసుకోవాలి. ఓం శ్రీమాత్రే నమః.